అడిగిన దానికి సమాధానం చెప్తా నేను. మేడం కూర్చోమనండి సార్, మేము సమాధానం చెప్తాము. వెళ్ళిపోతామని మాట్లాడడం ఏంటి సార్? ఇప్పుడు అనాలి షేమ్ అని. మేడం మీరు 1 మినిట్ మీరు బాధ్యత గల మంత్రి అయి ఉండి దమ్ము ధైర్యం అనేది మాట్లాడటం కరెక్ట్ కాదు. దమ్ము ఏంటి ఇదేనా? ప్లీజ్ ఫిరాన్ సార్. యనమల రామకృష్ణ గారు. అధ్యక్ష, ఎల్ఓపి గారు మాట్లాడుతూ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయిందని చెప్పారని చెప్పారు. ఇది వాస్తవం కాదు అధ్యక్ష. ఆయన చెప్పింది ఏంటంటే సోషల్ మీడియాలో ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు పెడుతున్నారు, దీన్ని కంట్రోల్ చేయకపోతే అవసరమైతే స్పెషల్ యాక్ట్ అన్నా తీసుకురండి, కంట్రోల్ చేయలేకపోతే ఇది అరాచకం కింద తయారవుతుంది అనేటువంటి చెప్పిన దాన్ని ఎల్ఓపి గారు వక్రీకరించి ఆయన ఏదో లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయిందని. అసలు లా అండ్ ఆర్డర్ అంటే వేరే దేశ, క్రైమ్ రేట్ వేరు. ఈ రెండింటికి డిఫరెన్స్ ఎల్ఓపి గారు తెలుసుకోవాలి. అంచేత ఆయన చాలా స్పష్టంగా చెప్పారు. ఏం చేతంటే ఫ్యామిలీ మెంబర్స్ మీద, ముఖ్యమంత్రి గారి ఫ్యామిలీ మెంబర్స్ మీద, పవన్ కళ్యాణ్ గారి ఫ్యామిలీ మెంబర్స్ మీద సోషల్ మీడియాలో, అదే అందరి మీద, మీ మీద అయితే మా మీద, అందరి మీద సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టుగా రాస్తూ ఉంటే దాన్ని పట్టించుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని ఆయన ఒక మాట అన్నారు. ఆ మాట అని దాన్ని గవర్నమెంట్ సీరియస్గా తీసుకుందని చెప్తే అదేదో వక్రీకరించి ఆయన లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయిందని ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ చెప్పారని చెప్పడం అనేటువంటిది కరెక్ట్ కాదు అధ్యక్ష. మంత్రులకు కానీ సభ్యులకు కానీ ప్రశ్నకు సంబంధించినటువంటి విషయాల మీద మాత్రమే మాట్లాడమని చెప్పి మనం చేస్తా ఉన్నాను. ఐ ఎమ్ అనౌన్స్ టు ద హౌస్ దట్ ఐ హ్యావ్ రిసీవ్డ్ ద ఫాలోయింగ్